మూసీ నదిలో పరామర్శలు, బీజేపీ వంట వార్పు, మీకు అండగా ఉంటాం మేముంటాం అనేటువంటిది నిజానికి 9 నెలలు అయిపోయింది. దాదాపుగా 9 నెలల సర్కారు ఏ విధంగా పనిచేస్తుంది, ఏ విధంగా పనిచేసింది అనేటువంటి అంచనా ఒకటైతే, నిజానికి ప్రతిపక్షాలు ఏ విధంగా పనిచేసినాయి, ప్రతిపక్షాల పాత్ర ఎట్లా ఉందనేటువంటిది కూడా నిజానికి ఒక అంచనా వేయాలి. ప్రభుత్వ పనితీరు, ప్రతిపక్షాల పనితీరు ఎవరు అనేటువంటిది. నిజానికి హైడ్రా విషయంలో ప్రతిపక్షాలను పక్కకు నెట్టేయాలి, ప్రతిపక్షాలకు ఏం మాట్లాడలేకుండా చేయాలనేటువంటి ప్రయత్నం చేసినటువంటి కాంగ్రెస్ బొక్కబోర్లా పడ్డది. నిజానికి సర్కారు మొట్టమొదట ఇవన్నీ అసలు పేదోలే మొత్తం వదిలిపెట్టేసి మొత్తం పెద్దోలే కూలగొట్టుంటే ఎవ్వరు ఈ జోలికి రాకపోతుండే, ఇంకా బాగా బిల్డప్ అవుతుండే, హైప్ క్రియేట్ అవుతుండే. ఎక్కడైతే పెద్దోళ్ళ వరకే ఆగిపోతే ఆ తర్వాత మెల్లగా చిన్నగా చిన్నోళ్ళ దగ్గరకు వస్తే ఏ ఇబ్బంది రాకపోతుండే. దాంట్లో కూడా పద్ధతి ప్రకారం చేయాల్సినటువంటి అవసరం ఉండే. ఎప్పుడైతే మీరు ఇవన్నీ చేస్తున్నారో ఆ సందర్భం కోసం ఎదురు చూస్తున్నటువంటి తెలంగాణలో నిజానికి కూడా టీఆర్ఎస్ పార్టీ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చినప్పటి నుంచి కూడా విమర్శలు అది చేస్తే టీఆర్ఎస్ని విమర్శ చేస్తున్నారు, కాంగ్రెస్ని విమర్శ చేసుకుంటున్నారు. వ్యక్తులుగా కేసీఆర్ని లేకపోతే రేవంత్ రెడ్డిని, కేటీఆర్ని ఇట్లా వ్యక్తులుగా ఒకరికొకరు వాళ్ళు విమర్శ చేసుకున్నారు. కానీ ఈ హైడ్రా, ఈ మూసీ నది వచ్చిన తర్వాత ఒక్కసారిగా విషయం లోపలికి పోయింది. రుణమాఫీ, లేకపోతే రైతు బంధు, లేకపోతే పెన్షన్లు, ధాన్యం కొనుగోళ్ళు అవన్నీ ఇంత పెద్ద ఎత్తున ప్రజల్లోకి రాలేదు. కానీ 9 నెలల్లో కాంగ్రెస్ పార్టీ మొట్టమొదట బాగా బిల్డప్ చేసి హైప్ క్రియేట్ చేసుకొని ప్రతి పనిని ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేర్చినామనేటువంటి మాట చెప్పుకునే విధంగా చేస్తే బాగుండేది. ఎక్కడైతే రుణమాఫీ విషయంలో 100% చేయకపోవడం, మీ మేనిఫెస్టోనే మీకు బద్ధశత్రువు. కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్షం ఎవరంటే టీఆర్ఎస్ బీజేపీ కాదు, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని ఇవాళ సోషల్ మీడియాలో ఎక్కడ మీరు దాన్ని వదిలిపెట్టలేరు. మీ మేనిఫెస్టో మిమ్మల్నే ప్రశ్నిస్తుంది. ప్రతిసారి మీరు వేసినటువంటి బాణం తిరిగి మీకు గుచ్చుకునేది కేవలం మీ మేనిఫెస్టో వల్లనే. ఇవాళ రుణమాఫీ చేస్తే కొంతమందికి రుణమాఫీ అయింది కాబట్టి వాళ్ళు ఏమంటలేరు అనుకుంటారు. కానీ రుణమాఫీ అందుబాటులో లేనటువంటి వాళ్ళు, రుణమాఫీ జరగనటువంటి వాళ్ళు చేసేటువంటి ప్రచారాన్ని ఎవ్వరు ఆపలేరు. అది పెద్ద ఎత్తున ప్రచారంలోకి వెళ్తుంది. తర్వాత మీరు 200 యూనిట్లకు సంబంధించింది కూడా ప్రజల్లోకి పెద్ద ఎత్తున వెళ్ళలేదు. కేవలం మహిళలకు ఉచిత బస్సు వల్ల మహిళలు కొంతమేర మొదట పాజిటివ్ ఉన్నా కూడా ఆ తర్వాత ఉచిత బస్సుల విషయంలో కూడా చాలా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. పల్లె వెలుగు బస్సుకు ఎక్స్ప్రెస్ అనేటువంటి బోర్డు తగిలిచి పంపిస్తారు. పల్లె వెలుగు బస్సులు తగ్గించేసారు. కేవలం పల్లె వెలుగులు మాత్రమే ఇవాళ మహిళలకు ఉచిత బస్సులు కాబట్టి పల్లె వెలుగులు అనేటువంటి వాటిని తీసేసి అవే బస్సులకు ఎక్స్ప్రెస్ అనేటువంటి బోర్డు, వెనుక పల్లె వెలుగు అని ఉంటుంది, ముంగట ఎక్స్ప్రెస్ అని బోర్డు ఉంటుంది. వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎక్కిన తర్వాత అది ఎక్స్ప్రెస్ అంటున్నారు. ఇది కూడా వ్యతిరేకత క్రియేట్ అవ్వడానికి ఉన్నది. రైతు బంధు, అరే రుణమాఫీ అనేటువంటిది ఇస్తామని చెప్పేసి కొంతమందికి ఇచ్చి రైతు బంధు ఎవరికి లేదు, ఎగ్గొట్టిరు అనేటువంటిది పెద్ద ఎత్తున చర్చలోకి వచ్చింది. మహిళలకు ప్రతి నెల ఇస్తామన్నటువంటి డబ్బులు ఇవ్వలేదు, పెంచుతామన్నటువంటి 4,000 రూపాయలు పెన్షన్ పెరగలేదు. ఇట్లా 5 లక్షల రూపాయలు స్కూటీ చదువుకునేటువంటి వాళ్ళకి ఇస్తామన్నారు, అది ఇవ్వలేదు. సో ఇట్లా ఒక్కొక్కటి కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషను పెద్ద ఎత్తున వాళ్ళ బీసీలకు సంబంధించినటువంటి కొట్లాటలు సాగుతూనే ఉన్నాయి. మీ పైన మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులే విమర్శలు చేస్తున్నారు ఈ బీసీ కులగణన, బీసీలకు సంబంధించినటువంటి అంశంలో. ఎందుకంటే 9 నెలలు అవుతుంటే ఇంత ఆలస్యం చేయాల్సినటువంటి అవసరం ఏంది? బీసీల మీద ప్రేమ ఉంటే రాగానే వేయొచ్చు కదా, దానికి దీనికి ఏం సంబంధం? వెంటనే బీసీ కులగణన చేయడానికి ఇంత ఇబ్బంది ఏమొచ్చింది? ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటివే. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కానీ అమలు చేయలేనటువంటి పరిస్థితుల్లో అప్పుడు ప్రతిపక్షాల విషయంలో టీఆర్ఎస్ పార్టీ రగులుతా ఉన్నది. ఎందుకు? ఎంపీలలో ఒక్కటి గెలవలేదు, ఎమ్మెల్యేలు 10 మంది వెళ్ళిపోయారు, మొత్తం కేసీఆర్ కూడా పూర్తిస్థాయిగా బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి. పార్టీ మునిగిపోతుందేమో, అందరు వెళ్ళిపోతారేమో, నాయకులు కూడా వెళ్ళిపోయినరు, చాలామంది ఉద్యమం మొదటి నుంచి ఉన్నటువంటి వాళ్ళు కూడా వెళ్ళిపోయినటువంటి సందర్భంతో అవకాశం కోసం ఎదురు చూస్తున్నటువంటి టీఆర్ఎస్కు ఇవాళ హైడ్రా పేరుతో ఒక అవకాశం దొరికింది. ప్రయత్నం చేస్తున్నారు. కాళేశ్వరంలో భయం వాళ్ళకు, ఫోన్ ట్యాపింగ్లో భయం వాళ్ళకి, మిగిలిన అన్ని భయాలు పక్కన పెట్టి టీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా ముందుకెళ్ళేటువంటి ప్రయత్నంలో ఒక అడుగు ముందుకు పడ్డది.
టీఆర్ఎస్ పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా, నిజానికి టీఆర్ఎస్ పార్టీ మొత్తం పుట్టి మునిగేటువంటి పరిస్థితి నుంచి అది తేరుకోవడానికి కొంతమేరకు కాంగ్రెస్ పార్టీ దోహదపరిచింది, కొంతమేర బీజేపీ కూడా దోహదపరిచింది. ఎందుకంటే బీజేపీ 8 ఎంపీలు గెలిచి 8 ఎమ్మెల్యేలు గెలిచి టీఆర్ఎస్ మొత్తం మునిగిపోతుంది అనుకున్న సందర్భంలో ప్రధాన ప్రతిపక్షంగా పార్టీ పూర్తిగా విఫలమైంది. ఎన్నో 4 ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడి వెళ్ళిపోవడం తప్పే ప్రజాక్షేత్రంలో ఎక్కడ కూడా పార్టీకి సంబంధించినటువంటి ప్రోగ్రాంలు కనబడలేదు. నిన్న ఇవాళ ఏదో రైతుల కోసం దీక్ష అని, ఇక్కడెక్కడో వంట వార్పని 3-4 కార్యక్రమాలు అక్కడిక్కడ కనబడ్డాయి, కానీ స్వయంగా ప్రజల్లోకి వెళ్ళినటువంటి సందర్భం లేదు. హైడ్రా విషయంలో కూడా మొదట హైడ్రా విషయంలో కన్ఫ్యూజన్లో ఉన్న, ఆ తర్వాత పేద ప్రజలకు వచ్చేసరికి, పేద ప్రజల ఇబ్బందులు వచ్చేసరికి మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ నియోజకవర్గంలోనే ఎక్కువ ఇది జరగడంతో ఆయన ప్రజల మద్దతుకు రావడంతో ఒక్కసారిగా పార్టీ విధానం కూడా మారిపోయింది. దాంతో ఏం చేయాలనేటువంటి దాంట్లో ప్రతిపక్షంగా టీఆర్ఎస్ ప్రయత్నం చేసింది. చివరికి హైడ్రా అనేటువంటిది వాళ్ళ కొంత లాభం చేకూర్చింది. సేమ్ ఇవాళ ఇదే హైడ్రా విషయంలో కూడా బీజేపీ ఇవాళ రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశంలో, రైతులకు సంబంధించినటువంటి దాంట్లో ఇవాళ వాళ్ళు ఏదో ధర్నాలు చేస్తున్నారు, ర్యాలీలు చేస్తున్నారు, ఇందిరా పార్క్ దగ్గర చేస్తున్నారు. ఇది ఎప్పుడో చేయాల్సినటువంటి పని, టీఆర్ఎస్ కంటే ముందు చేయాల్సినటువంటి పని. ఇవాళ మళ్ళా టీఆర్ఎస్ కంటే కూడా వెనుకబడిపోయింది భారతీయ జనతా పార్టీ. ఏది ప్రజా పోరాటంలో, ప్రజాక్షేత్రంలో. ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికలకు వచ్చే నాటికి మళ్ళా పుంజుకోవాలని టీఆర్ఎస్ చేస్తున్నది. కొంతమేర 100% ఇవ్వకపోయినా కొంతమేర టీఆర్ఎస్ లాభపడింది. ఈ కమ్యూనిస్ట్ పార్టీ సహజంగా కాంగ్రెస్తో జతకట్టి ఉన్నది కాబట్టి కమ్యూనిస్టులు పెద్దగా కనబడేటువంటి పరిస్థితి లేదు. ఉన్నాయి 3 పార్టీలు ఇప్పటికీ తెలంగాణలో, కమ్యూనిస్టుల వాటి పరిస్థితి లేదు. కొంత ఇటు హరీష్ రావు, అటు కేటీఆర్ ఉన్న దాంట్లో ఏదో ప్రయత్నం చేసుకోవడము, వ్యక్తిగత విమర్శలు చేసుకోవడము, జనాలను ఆకర్షించేటువంటి ప్రయత్నంలో కూడా కొంతమేర టీఆర్ఎస్ సఫలమైపోయింది. వాళ్ళకు సహజంగా ఉండేటువంటి ఎమ్మెల్యే సంఖ్య ఎక్కువ కావడం, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కావడంతో కూడా కొంతమేర వాళ్ళకు కలిసి వచ్చింది. బీజేపీ అక్కడ ఫెయిల్ అయింది. అంటే అధికార పక్షం ఏ విధంగా ఈ 9 నెలల నుంచి పనిచేసిందో దానిపైన వాళ్ళ పని పట్ల ఎట్లయితే మనం సమీక్షలు చేస్తామో, ప్రతిపక్షాలు కూడా తెలంగాణలో వచ్చినటువంటి అవకాశాలను వినియోగించుకోవడంలో టీఆర్ఎస్కేమో అవకాశాలు రాలేదు. ఏం చేసినా కూడా ప్రతి ఒక్కరూ మీరు 10 ఏళ్ళు మీరే అధికారంలో ఉన్నారు కదా, మీరేం చేసిర్రు, మీరు ఆ రోజు చేయలేదు, ఇవాళ కాంగ్రెస్ని అంటారు, ఈ పని కాంగ్రెస్లో అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు, ఈ పని ఎందుకు చేయలేదు. ఇవాళ ఎక్కడో మరుగుదొడ్ల మీద బాగా మహిళలకు సంబంధించేది ఇచ్చిన పిల్లలు చదువుకునేటువంటి సోషల్ వెల్ఫేర్ స్కూళ్ళల్లో కానీ లేకపోతే గవర్నమెంట్ స్కూళ్ళల్లో అమ్మాయిలకి మరుగుదొడ్లు లేవు, వాళ్ళకు లేవనేటువంటి వార్తలు వస్తుంటే, మరి 10 ఏళ్ళు మీరే ఉన్నారు కదా, మీరు ఎందుకు ఆ రోజు చేయలేదు, మీదే కదా తప్పని జనాలు ప్రశ్నించేటువంటివి పోయింది. టీఆర్ఎస్కు అదొక పెద్ద సమస్య. 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నారు, మీరు అప్పుడు చేయలేదు, ఇవాళ కొత్తగా అధికారంలోకి రాగానే కాంగ్రెస్ని ఎట్లా ప్రశ్నిస్తారు అనేటువంటిది వస్తుంది. బీజేపీకి నిజానికి అది లేదు. కేంద్రం నుంచి మేము నిధులు తెస్తున్నాం, మోడీ మంచి చేస్తుండు, అవినీతి లేదని పాజిటివ్ వేవ్ను కూడా ఇక్కడ కాంగ్రెస్కు వ్యతిరేకంగా టీఆర్ఎస్ ఎక్కడైతే కోల్పోయిందో, టీఆర్ఎస్ కోల్పోయిన స్థానాన్ని కబ్జా చేయడంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వం పూర్తిగా విఫలమైపోయింది. ఆ మేరకు పనిచేయడంలో విఫలమైంది. ఏదో 1-2 చోట్ల మాట్లాడడం కానీ అంది వచ్చినటువంటి అవకాశాలను అందిపుచ్చుకోవడంలో, వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవడంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వం పూర్తిగా విఫలమైంది. దానికి కారణాలు ఏమైనా ఉండొచ్చులే కానీ నిజం మాత్రం అదే. అవకాశం వచ్చిండే, 8 ఎంపీలు గెలిచిన తర్వాత తెలంగాణలో 70 లక్షల ఓట్లు వచ్చినాయి, 35% ప్రజలు బీజేపీ వైపుకి వచ్చారనేటువంటిది దాన్ని కంటిన్యూ చేయడంలో పోయి ఇవాళ నిస్తేజంగా ఉండిపోయింది. పార్టీ ఏకంగా నిస్తేజంగా ఉండిపోవాల్సినటువంటి పరిస్థితి క్రియేట్ అయింది. ఎందుకంటే అది ప్యూర్లీ నాయకత్వము ఫెయిల్ అవ్వడం వల్లనే ఇప్పుడు తేరుకొని పాపం నేడు రైతు హామీల సాధన దీక్ష, సమగ్రంగా రుణమాఫీ అమలు చేయాలన్న డిమాండ్ తోటి ఈటెల రాజేందర్ తెలిపారు. బీజేపీ ఆధ్వర్యంలో దీక్ష చేపడుతున్నామని 11 గంటల నుంచి సోమవారం ఉదయం 11 నుంచి మంగళవారం ఉదయం 11 గంటల దాకా రైతుల హామీ సాధన దీక్ష ఉంటుందని చెప్పారు. రైతు బంధు, రైతు బీమా, సన్నవడ్లకు 500 బోనస్, కౌలు రైతులకు రైతు బంధు, రైతు కూలీలకు ఏటా 12,000 ఇస్తామన్న కాంగ్రెస్ నాయకుల హామీ, ఇవన్నీ కూడా నిరసన దీక్ష చేపడుతున్నామని, రైతులందరికీ రుణమాఫీ సమగ్రంగా. మరి ఎంతమంది బీజేపీ ఎమ్మెల్యేలు ఎక్కడికి వస్తారో, ఎంతమంది ఎంపీలు వస్తారు, గెలిచిన దాంట్లో ఎంతమంది నాయకులు వస్తారో చూడాలి. ఆ తర్వాత జరుగుతుంది.